ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడిలో తండ్రి వియోగం చెందిన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ కు కేంబ్రిడ్జ్ కరిక్యులం. తొలిసారిగా ప్రైమరీ విద్యార్థులకు కేంబ్రిడ్జ్ కరిక్యులంతో విద్యా బోధన. జంగారెడ్డిగూడెంలో జలధార జలవిహార్లో పాల్గొన్న ఆర్టీఓ రమణ. స్వీయ గణనపై ప్రజలు అవగాహన కలిగి సహకరించాలంటున్న మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో విజయవంతమైన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. బడి 7 పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ర్యాలీ చేశారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను, అవకాశాలను కల్పిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన విద్యను అందించడంలో ముందుండే విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ అని ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రైమరీ నందు కేంబ్రిడ్జ్ కరిక్యులం ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. కేంబ్రిడ్జ్ కరిక్యులం పై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రొజెక్టర్ పై కేంబ్రిడ్జ్ కోర్సులో అందించే విద్యా ప్రమాణాల గురించి వివరించారు. పోటీ అనేది రాష్ట్ర జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయంగా ఉండాలని, అత్యున్నత ప్రమాణాలతోనే విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో కేంబ్రిడ్జ్ కరిక్యులం ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రపంచంతో పోటీ పడాలంటే అనునిత్యం కొత్తదనంతో విద్యను నేర్పించడం, విద్యార్థి స్వతహాగా ఆలోచించి సాధన చేసే స్థాయిని పెంచడం, అభివృద్ధి చెందిన నగరాలలో మాత్రమే ఉండే ఈ కరిక్యులం ను జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ లో తీసుకురావడాన్ని చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. మా విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతూ అత్యున్నత స్థానంలో ఉండేలా తీర్చిదిద్దడమే తమ విద్యా సంస్థ లక్ష్యమని, అదే మాకు ప్యాషన్ అని విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాసులు తెలిపారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టే సిలబస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్న మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రతి దశలోనూ కొత్త కరిక్యులంతో ముందుకు వెళ్తున్న విద్యా వికాస్ కిడ్స్ స్కూల్లో తమ పిల్లలు చదవడం అదృష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా కిడ్స్ క్యాంపస్ నందు మేము వరల్డ్ ఫేమస్, మన ప్రపంచంలోనే అత్యుత్తమ సిలబస్ ఇది కేంబ్రిడ్జ్ స్టడీ. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళది ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూగా ఈ కిడ్స్ క్యాంప్లో అంతా ఇంటర్నేషనల్ సిలబస్ని ఫాలో అవుతూ వస్తున్నాం. ఇంకా బెస్ట్ ఇవ్వాలి పిల్లలకనే ఉద్దేశంతో ఈ కేంబ్రిడ్జ్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతోంది, కరిక్యులరంని. దాని గురించి మాకు అఫీషియల్స్ కూడా వచ్చారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి. ఈ సిలబస్ ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పటి వరకు కూడా మనం హైదరాబాదో, ఢిల్లీయో, చెన్నై ఇలా వెళ్ళినప్పుడు కేంబ్రిడ్జ్ ఈ సిలబస్ అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఇంటీరియర్ ప్లేస్లో కానీ, చిన్న టౌన్, గ్రేట్ టౌన్లలో కానీ ఎక్కడా కూడా, ఎందుకంటే ఇది చెయ్యాలి, ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే చాలా వ్యయంతో కూడినటువంటి పని. ఎందుకంటే ఇది తిప్పి ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ కావాలి, చాలా సఫ్ ఉన్న ఫ్యాకల్టీ కావాలి. ఇవన్నీ కూడా మేము ఆలోచించి మన ఏరియాలో కూడా బెస్ట్ స్టూడెంట్స్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ సిలబస్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను నేను. థ్యాంక్ యూ. వీడియోస్, యానిమేషన్స్, పీపీటీస్ అన్నీ ఉంటాయి. సో లాంగ్వేజెస్ 2 ఉంటాయి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. సో ఐడియల్లీ మనం ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో అసెస్మెంట్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది. నేను డిజిటల్ లెర్నింగ్ గురించి చెప్పాను కదా. డిజిటల్ లెర్నింగ్ ఏంటంటే మన బుక్ లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది డిజిటల్ వర్షన్ లో వస్తుంది. అంటే టీచర్స్ కెన్ ఆల్సో యూజ్ ఇన్ ద డిజిటల్ క్లాస్ రూమ్ విత్ ఆల్ ద కంటెంట్స్. సో ఈచ్ టీచర్ విల్ గెట్ డిజిటల్ యాక్సెస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేస్తాము. అండ్ పిల్లలు కూడా వాళ్ళు దే కెన్ ఆల్సో వాచ్ ఇన్ ద హౌస్. సో కేంబ్రిడ్జ్ గోలో కంప్లీట్ సపోర్టింగ్ రిసోర్సెస్ ఉంటాయి.
ఏజ్ వైజ్ మన కరికులం ని సెగ్రిగేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రైమరీ వాళ్ళకు ఒక సపరేట్ కైండ్ ఆఫ్ కరికులం అండ్ వీ హావ్ డన్ అబౌట్ 30-40 years నుండి రీసెర్చ్ చేసి మనము ఈ కరికులం డిజైన్ చేస్తున్నాం. సో ఒకటి నేను చెప్పగలను ప్రౌడ్ గా ఏంటంటే, ఇప్పుడు మీరు IGCSE గురించి వినే ఉంటారు కదా సార్, IGCSE ASI లెవెల్లో కేంబ్రిడ్జ్ లో అది యూకే నుండి క్వశ్చన్ పేపర్ వస్తుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్ కాదు ఇప్పుడు. సో దే విల్ టేక్ అట్లీస్ట్ 4 to 5 years టు ప్రిపేర్ క్వశ్చన్ పేపర్. ఎగ్జాంపుల్ రోల్స్ రాయ్స్ గురించి చెప్పారు కదా, సో సేమ్ అలాగే అంటే ఐ షుడ్ అప్రిషియేట్ సార్ అండ్ మేడం. ఎందుకంటే ఇంత చిన్న సిటీలో ఇంత పెద్ద కరికులం ని ఇంప్లిమెంట్ చేయడం అండ్ దట్టు ఇక్కడ ఉన్న టీచర్స్ మనకున్న లాంగ్వేజ్ బ్యారియర్స్ అవన్నీ ఓవర్కమ్ చేస్తూ చేస్తున్నారంటే ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం ని and their efforts. And I think the teachers who are working here are so lucky because ఒకసారి ఇక్కడ ఈ కరికులం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత you have lot of questions which coming up. అంటే యాజ్ ఎ టీచర్ నేను పర్సనల్ గా డెవలప్ అవుతున్నాను. ఐ ఆల్సో డెవలప్ సేమ్ అట్ ద క్లాస్ రూమ్ లో కూడా అనమాట. సో ప్యారలల్ ఏంటంటే ఇటు స్టూడెంట్ డెవలప్ అవుతున్నాడు అన్ని పారామీటర్స్ లో అండ్ ప్రొఫెషనల్ గా టీచర్స్ కూడా డెవలప్ అవుతారు. సో దిస్ ఇస్ వాట్ ఐ మీన్ టు సే. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు జలధార జల విహార్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. శేషాద్రి నగర్ లో అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ను శుభ్రపరిచారు. చేతితో చీపురు పట్టుకుని చెత్తా చెదారాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివజోజితో పాటు కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు. సచివాలయం శానిటేషన్ సిబ్బంది సహకరించారు. ఈ రోజు జంగారెడ్డి పురపాలక సంఘంలో ఏదైతే జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనకు వాటర్ నీటి ఇంపార్టెంట్, మనకు వర్షపు నీటిని భూమిలోకి ఇంకేటట్టు ఏ విధంగా చేసుకోవాలనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగానే పార్క్ని ఈరోజు సందర్శించి ఆ పార్క్ని క్లీనింగ్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మేడం గారు మరియు తహసీల్దార్ గారు, మున్సిపల్ సిబ్బంది మరియు రాజకీయ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మనము మన జంగారెడ్డి పురపాలక స్వచ్ఛ సర్వేక్షణలో ఎలా మంచి ర్యాంక్ సాధించాలి, ఎలా చేయాలని మనము మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొట్టాయిగూడెం మండలం రెడ్డి కనకవరం గ్రామంలో చిలకమూడి సుధాకర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కేడర్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారం, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు, నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, పసుమర్తి భీమేశ్వరరావు, తుంపాటి దుర్గారావు, చిలుకమూడి సుధాకర్, పుసులూరి సర్వరాయుడు, గనిన సత్యనారాయణ, గద్దె దుర్గారావు, పిచుకుల సత్యనారాయణ, ఎడ్రా రమేష్, వామిశెట్టి పూర్ణచంద్రరావు, కొల్లూరి పద్మనాభం, గన్నిన సురేష్, అల్లూరి రవి, కోవాసి శ్రీను, గద్దె దుర్గాప్రసాద్, బొబ్బర ఎలీషా, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతుకు 115 గోనె సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఉంగుటూరు మండలంలో కైకారం, నారాయణపురం, చేబ్రోలు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి కళ్ళల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా 75 కేజీల చొప్పున ఎకరాకు 56 బస్తాల కొనుగోలుకు 105 గోనె సంచులు ఇవ్వడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 60 బస్తాల వరకు దిగుబడి వస్తోందని, రైతు పండించిన పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. అందుకు ఎకరా ధాన్యం కొనుగోలుకు 115 వరకు రైతులకు గోనె సంచులు ఇవ్వాలని తెలిపారు. ధాన్యం రవాణాకు సరిపడా లారీలు వెంటనే పంపాలని డిమాండ్ చేశారు. చిరిగిన గోనె సంచులు ఇస్తున్నారని, నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గున్ను సూర్యారావు, చింతాడ నాగరాజు, అలికి పాపారావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఉంగుటూరు మండలంలో కైకరం, నారాయణపురం, చేబ్రోలు తదితర గ్రామాల్లో
కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరుగుతూ ఉన్నది. అంటే చాలా చోట్ల గ్రామాల్లో కల్లాలో ధాన్యం ఉన్నది. అయితే నిన్న మొన్నటి వరకు లారీల సమస్యతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. లారీలు రాకపోవడం వల్ల కల్లాలో ధాన్యం ఉండిపోయింది. అయితే నిన్న నుంచి కొద్దిగా లారీలు పంపిస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల ముందస్తుగా రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉన్నది. కోడల్లో అయితే రైతులు రోడ్డుకి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈరోజు ధాన్యం చూస్తే 55 బస్తాల నుంచి 60 బస్తాల ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉన్నది, అన్ని రకాల ధాన్యం సంబంధించి. అయితే ప్రభుత్వం వారు మాత్రం 105 సంచులు మాత్రం ఇస్తూ ఉన్నారు. అయితే మొత్తం ధాన్యం కొనాలంటే 115 సంచుల వరకు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి సంచులు సక్రమంగా పూర్తి స్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా సంచులు ఇవ్వకపోవడం వల్ల ఎకరానికి 105 సంచులు ఇవ్వడం వల్ల ఆ ధాన్యాన్ని కొంటానడంతో ఇంకొక 5-6 బస్తాల పైగా ధాన్యం మిగిలిపోతూ ఉంది. మరి ఆ ధాన్యం ఏం చేసుకోవాలో రైతులు అడుగుతూ ఉన్నారు. అయితే రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవాళ రబీలో చాలా చోట్ల దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి. మరి పెరుగుతున్న దిగుబడికి అనుగుణంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి తప్ప మేము ఎంతే కొనుగోలు చేస్తామని చెప్పేసి నిబంధన పెట్టుకోవడం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రెండోది ఇచ్చే సంచుల్లో కూడా నాణ్యమైన సంచులు ఇవ్వట్లేదు, చిరిగిపోయిన సంచులు ఇస్తూ ఉన్నారు. మరి చిరిగిపోయిన సంచుల వల్ల ధాన్యం కారిపోవడం పరిస్థితున్నది. మరి నాణ్యమైన గోనె సంచులు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇవాళ డబ్బులు సకాలం వేస్తున్నా సరే హమాలీ ఛార్జీలు కానీ రవాణా కిరాయిలు కానీ సకాలం చెల్లించడం లేదు. దీనివల్ల రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుకి ధాన్యం డబ్బులు చెల్లించిన సందర్భంలోనే హమాలీ ఛార్జీలు రవాణా ఛార్జీలు కూడా చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించి ఆదుకోకపోతే కనుక రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎకరానికి వచ్చి 105 బ్యాగులు ఇస్తున్నారు సార్. 105 బ్యాగులు వచ్చి సాల్తలేదు సార్. 115 బ్యాగులు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జిల్లాలో ఉన్న అన్ని సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసుల శ్రమదానంతో పరిసరాల పరిశుభ్రతను పలు పోలీస్ స్టేషన్లలో చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం చుట్టుపక్కల పెరెడ్ గ్రౌండ్ పోలీస్ క్వార్టర్లలో ఏఆర్డీఎస్పీ చంద్రశేఖర్ యొక్క ఆధ్వర్యంలో ఆర్ఐలు పవన్ కుమార్, సతీష్ సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది తమ కార్యాలయాలు చుట్టుపక్కల ప్రాంగణాలను సమగ్రంగా పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా ఏఆర్డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని వివరించారు. ప్రజలలో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహింపబడిందని, పర్యావరణ పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా స్వీకరించి భవిష్యత్తులో జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాలపై ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ భాస్కర్ రావు, వెంకటేష్, సత్యనారాయణ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఎవరికి వారు మొబైల్ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుని స్వీయ గణన చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకోవాలని కోరారు. స్వీయ గణన పూర్తయిన తరువాత వచ్చే కోడ్ ను మీ ఇంటికి వచ్చే మా సిబ్బందికి తెలియజేయాలని కోరారు. కేవలం జనాభా శాతం కోసం మాత్రమే స్వీయ గణన చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికీ 136 మంది సిబ్బందికి అవగాహన కల్పించామని స్పష్టం చేశారు. నమస్కారం అండి. స్వీయ జనగణన ప్రజెంట్ ఏప్రిల్ 16, 2026 నుంచి 30 ఏప్రిల్ 2026 వరకు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ ఎవరైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో మొబైల్ ఫోన్స్ ద్వారా కానీ లేదా సిస్టమ్స్ ద్వారా కానీ మీరు స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీయ జనగణన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎన్యూమరేటర్స్ వచ్చేసి మీకు 34 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ ఏదో మనమే సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న పొరపాట్లు అయినా కూడా మా ఎన్యూమరేటర్స్ వచ్చేసి ఆ పొరపాటును సరిచేసి మీరు సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఎక్కువ భాగం చదువుకున్న వాళ్ళు, సెల్ ఆపరేట్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కరూ, తెలుగులో కూడా ఉన్నాయి క్వశ్చన్స్. కాబట్టి మీరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ భాగం స్వీయ గణన
చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం.
ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ తరగతులను నిర్వహించారు. 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి తెలియజేశారు. ఎం వెంకటేశ్వర్లు శిక్షణ ఇచ్చారు. ఎర్ర శ్రీనివాసరావు, పాతకోకల నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కెవి రమణ, బద్ద వెంకట్రావు, నగర అధ్యక్షులు బి సోమయ్య పరిశీలకులు ఉన్నారు. నా పేరు కె పోలారి, ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు రేపు ఏలూరులో ఐఎఫ్టి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ తరగతి జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 140 సంవత్సరాల క్రితం మేడే కార్మిక వర్గం సాధించిన 8 గంటల ప్రవేదాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం రాస్తూ 10-12 గంటల పని తీసుకొస్తూ ఉన్నాయి. లేబర్ కోడ్ల పేరుతో కార్మిక వర్గం మీద దాడులు చేస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లు అమలు తెచ్చి ఈ పరిస్థితుల్లో ఈ లేబర్ కోడ్ వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాన్ని సాగించాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది. అలాంటి బాధ్యతని గుర్తింపు చేయడం కోసం రాబోయే కాలంలో పోరాటాల్లో కార్మిక వర్గాన్ని మరింత పదవిరకం చేయడం కోసం ఈ క్లాస్ ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ భారతదేశంలో కొత్త చరిత్ర కార్మిక వర్గ చరిత్ర నిర్మాణం అవుతూ ఉంది, చూస్తా ఉన్నాం. గత 4 రోజులుగా నోయిడాలో, ఉత్తరప్రదేశ్ నోయిడాలో కార్మిక వర్గం వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. మాకు 8 గంటల పని కావాలి, ప్రమాదాలకు రక్షణ కావాలి. అదే రకంగా మన పని పరిస్థితులు మెరుగుపడుతున్న రకంగా నోయిడాలో సుమారు 45,000 కార్మికులు ఇవాళ రోడ్లెక్కి కేసులు బనాయిస్తున్నా లాఠీ చార్జ్ చేస్తే పోరాటం చేస్తా ఉన్నారు. అదే రకంగా గత 2 నెలల కాలంలో యూపీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, బెంగాల్లో అనేక రాష్ట్రాల్లో మన కార్మిక వర్గం రోడ్డు మీద పోరాటం చేస్తా ఉన్నారు. ప్రధానంగా 10 గంటల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. ఒక పక్కన లేబర్ కోడ్లతో కార్మిక వర్గంలో సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా 10 గంటల కోసం కార్మిక వర్గం రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. 140 సంవత్సరాల క్రితం బయట కార్మికులు ఏ రకంగా పోరాటం చేస్తుందో ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న రకంగా ఈరోజు భారతదేశ కార్మిక వర్గం, ముఖ్యంగా అసంఘటిత రంగం, కాంట్రాక్ట్ వర్గాలు వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. కాంట్రాక్టీకరణ మాకొద్దు, మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలని రకంగా పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే దేశంలోనూ రాష్ట్రంలోనూ ఈ కాంట్రాక్టీకరణ వ్యతిరేకంగా 10 గంటల తగ్గింపు కోసం జరిగే ఉద్యమాల్లో భారత కార్మిక వర్గాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే జాతీయ కమిటీ రేపు 21 డిమాండ్ పిలిపించింది. అదే రకంగా రేపు మే 1న ఏదైతే మేడే కార్మిక వర్గం ఒక వారసత్వాన్ని మాకు అందించిందో ఆ వారసత్వాన్ని ఈ కొత్త పోరాటాల స్ఫూర్తితో కొనసాగిస్తాను తెలియడం కోసం ఈ క్లాసులు మేము సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. ఈ క్లాసుల తర్వాత కార్మిక వర్గం అట్లాంటి ఉద్యమాల్లోకి ఈ జిల్లాలో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన నిరాహార దీక్షకు జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. గుంటూరు కేంద్రంగా నిరసన నిరాహార దీక్ష చేపట్టిన అంబటి రాంబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కనుమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లం చిన్ని, మాజీ సొసైటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ మాజీ మండల అధ్యక్షులు గోడపాటి రాధాకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ప్రజాస్వామ్యంలో హేయమైనవని, ఇట్లాంటివి ప్రజలు సహించరని తెలియజేశారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో పాఠశాల ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తడికిలపూడి మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి కృష్ణయ్య ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. తడికిలపూడి క్లస్టర్ సిఆర్పి ప్రొద్దుటూరి కమలాకర్, పాఠశాల ఉపాధ్యాయులు ఎల్విఎన్ సుధారాణి, పి శ్రీనివాసరావు, ఎం శ్రీదేవి, బి కిషోర్ తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. వేకువజామునే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు విశేషమైన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదాతలుగా కొంచెం గంగరాజు, కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు వేదాశీర్వచనాలు అందజేశారు.
స్వామివారి శేషవస్త్రాలతో స్వామివారి ప్రసాదంతో దాతలను ఘనంగా సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, ముప్పిడి భాను, విష్ణు పాల్గొన్నారు. ఆలయంలో వివిధ పూజా టికెట్లు, ప్రసాదాలు, విరాళాలు, అన్నదాన విరాళాల ద్వారా 1,15,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన మట్టె నరసింహమూర్తి దంపతులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, ముప్పిడి శ్రీనివాసరావులు పరామర్శించారు. వారి స్వగృహానికి వెళ్లి ప్రమాద బాధిత దంపతులకు తామున్నామని భరోసా కల్పించారు. ఏదైనా అవసరమైతే తమను సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ స్పెషల్ ఆఫీసర్ శ్రీ కెవి సుబ్బారావు నియమితులయ్యారు. మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆయనకు క్రోటాన్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ చివరి వారంలో జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణపై ఎలా ముందుకు వెళ్లాలి, పురపాలక సంఘం స్టేట్ లెవెల్లో గుర్తింపు రావడానికి ఏమేం చర్యలు చేపట్టాలి అనే అంశాలను చర్చించారు. పట్టణంలో అన్ని వీధులను ప్రతిరోజు శుభ్రం చేయాలని, అవసరమున్న చోట వాల్ పెయింట్ వేయించడం, కమర్షియల్ ఏరియాలో తడి చెత్త, పొడి చెత్త సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన మెడికల్ చెకప్లతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన వాటిని సమకూర్చి వారికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తండ్రి పివి గంగరాజు ఇటీవల చింతలపూడిలో మృతి చెందారు. గంగరాజు మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు, దళిత జాతుల దిక్సూచి మందా కృష్ణ మాదిగ పివి సునీల్ కుమార్ గృహానికి చేరుకున్నారు. పివి సునీల్ కుమార్ ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సునీల్ కుమార్ తండ్రి స్వర్గీయ గంగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సునీల్ కుమార్ కుటుంబ సభ్యులకు మందకృష్ణ మాదిగ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు ఆ లోటును కాలమే మర్చిపోయేలా చేస్తుందని, మనోనిబ్బరాన్ని కలిగి ఉండాలని సునీల్ కుమార్ కుటుంబాన్ని మందకృష్ణ మాదిగ ఓదార్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చింతలపూడిలో తండ్రి వియోగం చెందిన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ కు కేంబ్రిడ్జ్ కరిక్యులం, తొలిసారిగా ప్రైమరీ విద్యార్థులకు కేంబ్రిడ్జ్ కరిక్యులంతో విద్యా బోధన. జంగారెడ్డిగూడెంలో జలధార జలవిహార్లో పాల్గొన్న ఆర్డీఓ రమణ, స్వీయ గణనపై ప్రజలు అవగాహన కలిగి సహకరించాలంటున్న మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరంలో విజయవంతమైన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, పాల్గొన్న రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. వార్తలు సమాప్తం. నమస్కారం.